నారాయణాయ. ఐదవ ఆళ్వార్లు కులశేఖరాళ్వార్లు. ఈయన శ్రీ మహావిష్ణువు వక్షస్థలంలో ఉండే కౌస్తుభమణి అంశతో జన్మించారు. మలయాళ దేశంలో తిరువంజిక్కళం అనే మహానగరంలో క్షత్రియ వంశంలో జన్మించారు. ఈయన తండ్రి చంద్రవంశరాజైన దృఢవ్రతుడు. ఈయన పరమ రామభక్తుడు. నిత్యం రామాయణ పఠనం గావించేవాడు. ఈయన భక్తి ఎటువంటిదంటే రామాయణం వింటూ త్రేతాయుగం నాటి కాలానికే వెళ్ళిపోయి రాముల వారికి యుద్ధంలో తన సైన్యంతో వెళ్ళి సహాయం చేయాలని తన మంత్రిని పిలిచి తన చతురంగ సైన్యాలను సిద్ధం చేయవలసిందిగా రాముల వారికి యుద్ధంలో సహాయం చేయడానికి బయలుదేరవలసిందిగా ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. ఈ పనిని అక్కడి ప్రజలందరూ పిచ్చి పనిగా చెబుతూ ఉంటారు. కానీ ఈయన పాలన మాత్రం రామరాజ్య పాలన చేస్తూ తన ప్రజలను సొంత బిడ్డలుగా చూసుకుంటూ ఉంటాడు. ఇతని రాజ్యం విడిచి వెళ్ళిపోకూడదనే ఉద్దేశంతో రోజు ఒక 5 శ్రీ వైష్ణవులను తీసుకొని వచ్చి రాజాస్థానంలో ఉంచేవారు. ఇది ఇలా ఉండగా కొందరు రాజపరివారానికి ఇది నచ్చక శ్రీ వైష్ణవుల మీద దొంగతనం మోపి అబద్ధం చెబుతారు. కానీ రాజు నమ్మక ఒక విషసర్పాన్ని ఒక కడవలో ఉంచి తన చేతిని అందులో పెట్టి శ్రీ వైష్ణవులే దొంగతనం చేసి ఉంటే ఈ సర్పం నన్ను కరవగలదు అంటూ తన వైష్ణవ భక్తిని చాటుకుంటాడు. కానీ తన రాజ్యంలో శ్రీ వైష్ణవులకు జరిగిన అవమానాన్ని రాజు తట్టుకోలేకపోతారు. ఇతను రచించిన 105 పాసురాలను పెరుమాళ్ తిరుమొഴി అనే దివ్య ప్రబంధంగా చెబుతారు. మరియు ముకుందమాల అనే 40 శ్లోకాలు ఉన్న సంస్కృత రచన శ్రీకృష్ణుని మీద స్తోత్రమాలగా రచించారు. అది ఇప్పటికీను ప్రసిద్ధిగాంచింది. అందులోని ఒక కుష్యతే యస్య నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం అంటూ రోజు నిద్రలేవగానే శ్రీరంగం వెళ్ళిపోవాలా అని కలవరిస్తూ తన నిత్య జీవితంలో జపంగా చేసుకుంటాడు. ఇది ఇలా ఉండగా ఆయన ఒకసారి తిరుమలకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేస్తూ తన్మయత్వంతో గడప మీద పడి స్వామిని నీ భక్తుల పాద ధూళితో పావనం కావాలని కోరిక కోరి గడప పైన పడిపోయారు. అందుకే ఇప్పటికీ తిరుమలలో స్వామి ఎదుట ఉన్న గడపకు కులశేఖర పడి అంటారు. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్.